ఇంట్లో చాలా పొటాటోస్ మిగిలిపోయాయయితే నేను వాళ్ళకి ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్ అదే కొత్త వంటకం అయితే ట్రై చేశాను. దానికి ముందుగా 2 ఆలూస్ తీసుకొని ఇట్లా చాప్ చేసుకొని పుల్లకి గుచ్చుకోండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో 3-4 స్పూన్స్ ఆఫ్ మైదా, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ స్టార్చ్ ఏసుకోండి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా ఏసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర పెరి పెరి మసాలా ఉంటే ఏసుకోవచ్చు, అది ఆప్షనల్. అలాగే కలర్ ఉంటే కలర్ ఏసుకోండి. లేదా నేచురల్‌గా కావాలంటే అట్లా వదిలేయండి. వాటర్ ఏసుకొని ఈ విధంగా మీరు కలుపుకోండి. నెక్స్ట్ మనం ఇందాక ఏదైతే మనం ఆలు కట్ చేసుకొని పుల్లకి గుచ్చుకున్నామో దానికి మంచిగా మసాలా పట్టించాలి. ఎలా అంటే చికెన్‌కి మనం మసాలాస్ ఎట్లా పట్టిస్తామో అట్లా పట్టించి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అన్నాను మరి మారగొట్టేసుకోకండి. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోండి. మనం బయట కొనే బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫస్ట్. హెల్త్ రాదులేండి. ఎందుకంటే మనం స్ట్రీట్ స్టైల్ ఫుడ్ చేస్తున్నాం కాబట్టి. ఇట్లా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను చేసుకున్నాను. తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మీ దగ్గర పెరి పెరి మసాలా ఉంటే ఏసుకోవచ్చు. లేదా దాని ప్లేస్‌లో ఉప్పు, కారం స్ప్రింకిల్ చేసుకోండి. మీకు అవేమీ లేదు అనుకుంటే మీరు నార్మల్‌గా కూడా తినొచ్చు. అదొక డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ పక్కన మయోనీస్ కానీ, కెచప్ గాని ఏసుకొని తింటే ఎంత బావుందంటే షేప్ నాకు రాలేదు కానీ మీరు మంచిగా చేసుకోండి. మీరు నార్మల్ షేప్‌లా కూడా చేసుకోవచ్చు. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. సో, ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి